అకాడమీ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ గారు ఉన్నారు. తర్వాత టీఆర్ఎస్ నుంచి భానుప్రసాద్ గారు ఉన్నారు. నారాయణ గారు ఎట్లా చూస్తారు ఈ రోజుని? ఎట్లా చూడడం అంటే మనము మాట్లాడుకుంటున్న దానికి లేదా బయట మీడియాలో కానీ చర్చలు జరుగుతున్న దానికి తర్వాత ఇప్పుడు ఈ సంభవిస్తున్న దానికి మధ్యలో ఉన్న తేడా ఎక్కడిదంటే మన వాళ్ళు అంచనా వేస్తున్న విషయాలకి ఉన్నాం. గ్రామీణ నియోజకవర్గ స్థాయిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ మీద ఏదో ఒకటి అయింది అనే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. నిజానికి ఏదో తగ్గుతాయని మెజారిటీ అని ఇట్లాంటివన్నీ చాలా వచ్చినాయి, కానీ చూస్తే ఫలితాలను బట్టి చూస్తే టీఆర్ఎస్ మీద తగ్గకపోగా ఆదరణ పెరుగుతున్నట్టుగా కనబడుతున్నది. ఇది ఆశ్చర్యమేమీ కాదు అని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే చాలామంది వెనుక మీడియా కూడా ఎట్లా ఆలోచించిందంటే ఇన్ని రోజులు జరుగుతున్న విషయాలలో ప్రచారంలో అసలు టీఆర్ఎస్కి ఒక ఎదురు దెబ్బ వెళ్ళిపోతున్నది, అట్లాగే ప్రతిపక్షాలు ఆశించినాయి. అంటే 17 నెలల కాలంలో టీఆర్ఎస్ వైఫల్యాలు ఉన్నాయి, అసలు ఏమీ చేయలేదనే ప్రచారం మొదలుపెట్టినారు. ఇట్లాంటివన్నీ జరిగిన సందర్భాలలో టీఆర్ఎస్ పట్ల నిజంగానే కొంచెం మెజారిటీ తగ్గుతుందేమో. కొన్ని సందర్భాలలో ఎట్లాంటి చర్చ జరిగిందంటే ఇది నిజానికి ఒక రెఫరెండమా కాదా ఇట్లాంటి చర్చ కూడా జరిగింది. ఎందుకంటే రెఫరెండం లాగా కూడా భావించినారు. అంటే ఈ 17 నెలల కాలంలో ఇప్పుడు మెదక్ ఎన్నిక వేరు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఎన్నికనేమో అది కొంత తక్కువ పీరియడ్, ఉద్వేగాలు అట్లాగే ఉన్నాయన్నది. ఇప్పుడు ఉద్వేగం అని అనలేము, సెంటిమెంట్ అంటున్నారు కానీ సెంటిమెంట్ అనలేము. 17 నెలల కాలపు పని విధానం మీద కూడా ఇది తీర్పులాగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని అంచనా వేయడానికి కానీ టీఆర్ఎస్ పార్టీ పని విధానాన్ని మీడియా కొలమానాలు, బయట మాట్లాడుతున్న కొలమానాలు, లేదా కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం మాట్లాడుతున్న కొలమానాలకు భిన్నంగా ప్రజలు తీర్పున్నది. మనకి ఇంతకంటే మార్గం లేదు. నిజానికి ప్రజల తీర్పును మనం చూడడానికి ఓటింగ్ తప్ప మార్గం లేదు. కనుక ఈ ఓటింగ్ సిస్టంలో చూసినప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న దానికి ప్రజలు ఆలోచిస్తున్న దానికి విపరీతమైన గడ్డి ఉంటుంది. ప్రజలే కాదు, మనలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నదానికి మనలాంటి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, మనలాంటి వాళ్ళు మీన్స్ ఇట్లా మీడియాలో ఉన్న వాళ్ళు కానీ విశ్లేషకులు ఏమనుకున్నారంటే కొంత తగ్గుతాయేమో, మెజారిటీ తగ్గుతుందేమో. మీకు తెలియదు, నేను పేరు చెప్పాను కానీ ఒక ప్రముఖుడు టీఆర్ఎస్ మంత్రి, చాలా ప్రముఖుడు, ఆయనను అడిగిన నేను, నాకు కుతూహలం ఉండింది మెజారిటీ తగ్గుతుందా అని అడిగాను. గెలవడం మీద నాకేం కుతూహలం లేదు, ఎందుకంటే గెలుస్తారు ఎట్లా టీఆర్ఎస్ అని తెలుసు. మరి అంత పెద్ద మెజారిటీ వచ్చింది కదా, అప్పుడు 56% వచ్చి ఓటింగ్ 3,90,000 మెజారిటీ పైన వచ్చింది కదా. ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే 50% అయితే మెజారిటీ వస్తుంది. నేచురల్లీ 17 నెలల కాలాన్ని ఒక అధికారంలో ఉన్నదాన్ని పరిశీలించడం వల్ల తేడా ఉంటాయని ఆయన కూడా అనుకున్నాడు. కానీ తీరా చూస్తే చాలా ఆశ్చర్యం, ఆయన కూడా తప్పైపోయినాడు. ఆయన ప్రముఖుడు. నేను అనుకున్నా అంటే కొంచెం తగ్గుతుందేమో, కానీ గెలుపు మీద నాకేం సందేహం లేదు, కానీ తగ్గుతుందేమో అనుకుంటే వీళ్ళందరూ అంచనాలను తారుమారు చేసే పరిస్థితి ఏదో ఎన్నికల దాంట్లో వరంగల్లో ఉంది. వరంగల్ దట్టుబి ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ చైతన్యానికి ఒక గీటరాయిగా చూస్తాము, ఉద్యమానికి ఒక గీటరాయిగా చూస్తాము, అక్కడ ఉన్న ప్రజలు డిఫరెంట్గా ఉన్నారని అనుకుంటాము. తర్వాత మీడియాలోనూ విశ్లేషణలలో ఈ ఎన్నికల టైంలో వచ్చిన అన్నిటిని చూసినప్పుడు ఒక రకమైన ఒక అభిప్రాయం అయితే కొనసాగింది. అంటే టీఆర్ఎస్కి గెలుస్తారు కానీ మెజారిటీ రాకపోవచ్చు. ఎందుకంటే ఈ 15 నెలల కాలంలో కొంత ఇంకా ఫలితాలు రాలేదు, సింక్ కాలేదు, పథకాలన్నీ ప్రజల్లోకి పోలేదు, ఇట్లాంటివన్నీ అనుకున్నారు. కానీ ప్రతిపక్షాలు అయితే పూర్తిగానే మీద పడిపోయినాయి. కానీ ఒకటి మంత్రి మీరన్నట్టు అతి ముఖ్యమైన మంత్రి ఏమన్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఒకటే ఒక నమ్మకంతో ఉన్నారు. నిన్న పాత మెజారిటీని రీచ్ అవుతామన్నారు. నిజం చెప్పాలంటే పాత మెజారిటీ దాటేటట్టు ఉంది. రైట్, భానుప్రసాద్ గారు కంగ్రాచులేషన్ చెప్పొచ్చు మీకు ఇప్పుడు, ఎందుకంటే ఇది స్పీడ్ కొనసాగుతుంది. మీరు ఊహించారా ఈ స్థాయిలో? కేసీఆర్ ఊహించారు, తర్వాత అది లాస్ట్ నిన్న చెప్పారని, కానీ మీరందరూ ఊహించారా? అంటే మేము ఎప్పటివరకు అయితే వరంగల్లో ప్రచారంలో పాల్గొనలేదో అప్పటి వరకు ఊహించలేదు. కానీ వరంగల్లో ప్రచారంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత ఎస్ డెఫినెట్గా భారీ మెజారిటీ వైపు అడుగు వేయబోతాం అనేటువంటిది మాత్రం కొంత అవగాహన వచ్చింది. అయితే భారీ మెజారిటీ కూడా ఈ స్థాయిలో వస్తుందా లేదా అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో విశ్వసించలేదు. కానీ బట్ ప్రజల పూర్తిగా ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు, వారిపై విశ్వాసం ఉంది అనేటువంటి విషయం మాత్రం స్థానికంగా ఆడ తిరిగినప్పుడు మనం క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు మాకు కొంత అవగాహన వచ్చిన మాట వాస్తవం అప్పుడు. కానీ ప్రతిపక్షాలు బాగా రైతు ఇష్యూని ఫోకస్ చేసాయి. మీకు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది అనిపించిందా? రైతులు ఏమైనా మన ఈ ఇష్యూ మనకి దెబ్బతీస్తా అనిపించింది అప్పుడు? అంటే కానీ ఇప్పుడైతే ఏం లేదు, నేను అట్లా అనుకున్నా, ప్రచారంలో మీకు అనిపించింది అంటే మీకు రైతు ఇష్యూల్ని ఫోకస్ చేయటం వేరు, దాన్ని ఇంప్లాంట్ చేసి కూడా చేసినటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇంప్లాంట్ చేశారంటే కావాలని చేశారు. కొంతమందిని
దాని కొరకే కొంతమంది వ్యక్తులని తీసుకొచ్చి ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టుగా, ప్రభుత్వం మీద ఏదో తిరగబడ్డట్టుగా, ప్రభుత్వం మీద ఆ వ్యక్తులతో ఆ రకమైనటువంటి రాజకీయ కుట్రలు కూడా కొంతవరకు ప్లే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలకి అర్థమవుతుంది ఈరోజు ఏదైనా రైతులకి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఈ అభివృద్ధి విషయంలో కానివ్వండి, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల విషయంలో ఈ 16 నెలల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఈ సమస్యలు వచ్చాయా, లేకపోతే గతంలో ఉన్నటువంటి పాలకుల వల్ల ఈ సమస్యలు వచ్చాయా, ఈ 16 నెలల కాలంలో ఈ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేటువంటిది పూర్తిగా ప్రజలకు అవగాహన ఉన్నది. కాబట్టి ఈరోజు సడన్గా ఏదో వాళ్ళు వచ్చి చెప్పినంత మాత్రాన, లేకపోతే ఈ సమస్యలని ఈ 16 నెలలు ఈ ప్రభుత్వం చేయబట్టే వచ్చినాయని వీళ్ళు ప్రొజెక్షన్ చేసినంత మాత్రాన ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. డెఫినెట్గా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, కొంతమంది నాయకులు విపరీతంగా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు షబ్బీర్ అలీ గారు, మీరు రాళ్ళతో కొట్టమన్నారు కదా, నేను సిద్ధం, నా దగ్గర రాళ్ళు ఉన్నాయి, నేను పట్టుకుని వస్తాను, ఎక్కడికి వచ్చి కొట్టండి చెప్పండి, నేను కొడతానని విధంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడారు. మరి ఇప్పుడు రాళ్లతో మీరు కొట్టుకుంటారా, మరి ఎవరిని కొడతారో మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పదజాలం వాడాడు, ఎటువంటి విధంగా మాట్లాడారు అనేటువంటిది చూశారు. కానీ ప్రజలు ఈరోజు రాజకీయ విమర్శగా ఉండాలి తప్పితే ప్రభుత్వ విధానాల పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల విమర్శనాత్మకంగా ఉండాలి. కానీ వ్యక్తి ఓరియంటెడ్గా, లేకపోతే ఆ వ్యక్తి నీకు నచ్చలేదు కాబట్టి, లేకపోతే ఆ వ్యక్తి పట్ల గ్రడ్జుతోనో మాట్లాడితే ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. ప్రజా సమస్యల పట్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరినైనా విమర్శించే హక్కు ఉంటుంది. కానీ ప్రజా సమస్యల్ని కానీ, లేకపోతే ప్రభుత్వ విధానాలను కానీ కానీ ఇతరత్రా విమర్శించడం వల్ల మీరు చురుకులైపోతారు, ఇంకా రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రభుత్వం పట్ల గత 16 నెలలుగా ఈ ప్రభుత్వం విభజన జరగక ముందు తెలంగాణ రాష్ట్రం ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతుందని చెప్పి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి చెప్పినటువంటి సందర్భాలు ఏంటో ప్రజలకు గుర్తున్నాయి. ఏ రకంగా పవర్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, పూర్తిగా అంధకారమైపోద్ది తెలంగాణ అని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా బయటకు వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా పవర్ క్రైసిస్ అనేది లేకుండా డెవలప్ చేయడంలో ఈ ప్రభుత్వం వహించినటువంటి పాత్ర కానివ్వండి, ఈ వివిధ సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా అమలు చేస్తున్నటువంటి తీరు కానివ్వండి, అవినీతికి దూరంగా అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా కానివ్వండి, ఇవన్నిటిని కూడా ప్రజలు గమనించారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే 17న జరిగినటువంటి సమావేశంలో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, నేను అవలంబిస్తున్నటువంటి విధానాలు, నా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కనుక మీకు నచ్చితే నాకు భారీ ఎత్తున మద్దతు తెలపండి. మేము పోతున్న విధానం కనుక, మేము పోతున్నటువంటి పరిస్థితి కనుక బాగుంది అనుకుంటే మాకు మద్దతు తెలపండి. ఒకవేళ నేను చేసేటువంటి విధానాలు మీకు నచ్చకపోయినట్టయితే మీరు వ్యతిరేకతను తెలపండి అని చెప్పారు. అంటే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు, పెద్ద ఎత్తున చేశారంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసమే ఈ రకమైనటువంటి రిజల్ట్స్ చూపెట్టిందని చెప్పక తప్పదు. నారాయణ గారు, ఒకటి ఇప్పటి వరకు టీఆర్ఎస్కి 61 పాయింట్ చేంజ్ ఓట్లు పోలేని, అంటే బీజేపీ కాంగ్రెస్ చూస్తే కాంగ్రెస్కి 16%, బీజేపీకి 11% ఓట్లు పోలేని. అంటే జనరల్ ఎలక్షన్ కంటే కూడా తక్కువ వచ్చేసిన ఒకసారి. కనీసం నిజానికి 16 నెలల గవర్నమెంట్ తర్వాత కొద్దిగా వాళ్ళకి వ్యతిరేకత వచ్చి అప్పుడు ఎమోషన్ అన్నారు, సెంటిమెంట్ అన్నారు. మరి ఇప్పుడు పెరగాల్సిన తగ్గిపోయినాయి. ఎందుకు ప్రతిపక్షాలు ఈ స్థాయిలో ఎందుకు పడిపోయినాయి అంటారు? నిజానికి ఒకటి ఈ విషయాలలో బాగా ఆలోచించాల్సింది ఏంటంటే క్రెడిబిలిటీ, విశ్వసనీయత, ఒక పార్టీ పట్ల ఉండే అభిమానమో, గౌరవమో, లేకపోతే నమ్మకమో, విశ్వాసం, ఇవి 2 పార్టీల మధ్య 3 పార్టీల నిజానికైతే ఈ 3 పార్టీల మీద లేదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చినవాడు కేసీఆర్ అనే దాని మీద వేసినారని అనుకున్నారు అనుకోండి. ఉదాహరణకి ఫస్ట్ ఎలక్షన్స్ ఈజ్ ఛాంపియన్ ఆఫ్ కాజ్, అంటే తెలంగాణ ఆయన తెచ్చినాడు కనుక ఆయనను గెలిపించినారు, 60 సీట్లు ఇచ్చినారని అనుకుందాం ఉదాహరణకి. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 17 నెలలు తన విధానాలు, ఇంకోటి ఏంటంటే మనం అందరం అంటే బయట ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా ఒక రకంగా అసలు ఆయన ఎవరిని సంప్రదిస్తలేడు, ఏందో చేస్తున్నాడు అనే రీతిగా మాట్లాడితే ఆయనే ఇప్పుడు విజయం సాధిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన ఫలితాలు, ఉదాహరణకి పెన్షన్స్ ఇట్లాంటి విషయాల మీద ఆలోచిస్తే ఊర్లల్లో ఇంతకుముందు చెప్పిన కరెంట్ ఇష్యూ ఎంత తేడా చూపిస్తున్నదంటే ఇప్పుడు అర్థమవుతున్నది మనకి ఇష్యూ. కరెంటు చాలా ఏండ్లుగా ఊర్లలో కరెంట్ ఉండదు. అంటే మామూలుగా మన గృహ అవసరాలకే ఉండదు, మిగతా వ్యవసాయ అవసరాలు విడిచిపెట్టండి. ఈ కరెంట్ 24 గంటలు ఉండమని ఎంత తేడా తెచ్చిందంటే ప్రపంచం మీద. చాలామంది ఏం మాట్లాడతారంటే అవును ఇప్పుడు కరెంట్ వస్తున్నది, అది ఆశ్చర్యము. ఎందుకంటే చాలామంది అనుకున్నారు ఇది చీకటి ప్రపంచం అయిపోతుంది, అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది, శాపనార్థాలు పెట్టినారు కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా. కానీ కరెంట్ ఉండడం అనేది ఒక తేడా వేస్తున్నది, ఇవాళ ఫలితాలలో అది రుజువు అవుతున్నది. రెండోది, అన్నిటికంటే ముఖ్యమైనది పెన్షన్.
1000 రూపీస్ ఒక ముస్లాంకి ఊర్లలో ఇవ్వడం అంటే మీరు ఆ ఊరి ఎకానమీలో మామూలుకే 1000 రూపాయలు దొరకవు. అంటే రెగ్యులర్గా కూలి దొరికిన సందర్భాలు కొన్ని ఉంటాయి ఎండాకాలం లాంటివి. 1000 రూపాయలు రావు మామూలుగా పనిచేసే వాళ్ళకి. ఈసారి కరువు ఉంది, కరువు ఉంది, పనులు దొరకవు. కానీ ఒక ముస్లాంకి 1000 రూపాయలు నెల తిరిగేసరికి వచ్చేసరికి ఆ తేడా ఉంటుంది. ఈ తేడా ఇవాళ చూపిస్తున్నది. ఇది పథకాల రీత్యా చూసినప్పుడు. రెండవది ఏదైతే ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నాయో వీటన్నిటికీ నిజానికి వీళ్ళు ఒక్కలే కారణం కాదు. తర్వాత భారతదేశపు వ్యవసాయ సంక్షోభంలో భాగంగా తెలంగాణ సంక్షోభం కూడా ఉంది. ఇదాన్ని చెప్పాలంటే పీపుల్కి అంత ఈజీగా కన్విన్స్ చేయడం సాధ్యం కాదు. కానీ వాళ్ళకి అనుభవం. ఇవాళ ఈయన కేసీఆర్ వచ్చిన వల్లే చచ్చిపోతలేము, సడన్గా ఏం జరగలేదని తెలుసు. రెండవది ఒక మల్టిపుల్ సంక్షోభం, అది ఒక తీరు సంక్షోభం కాదు. దాన్ని అడ్రస్ చేయడంలో వీళ్ళు ప్రాపగండ ఇంకా చేసుకోలేదు. కానీ టీఆర్ఎస్ ఒక రకంగా ఒక నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా రీడిజైనింగ్. ఈ రీడిజైనింగ్ అయిన తర్వాత నీటిపారుదల వ్యవస్థలు ఉంటే గ్రామాలు ఎట్లుంటాయి అనేది అందరికీ అనుభవమే. అంటే మామూలు రైతులకి ఇంకా చెప్పని అవకాశం కాదు. అంటే రేపు పొద్దున్నైనా కూడా ఒక దూరదృష్టితో జరిపే విషయాలు. తర్వాత చెరువుల పునరుద్ధరణ, ఈ రెండు కూడా వ్యవసాయానికి సంబంధించినవే. వ్యవసాయ పునరుద్ధరణ అని మనం ఏం చెప్తున్నాం, ఎంతసేపు విత్తనాలు, లోన్లు వీటి మీద ఆధారపడుతున్నాం. కానీ ఒక డీప్ రూటెడ్ ఇండియన్ ఎకానమీలో ఉన్న వ్యవసాయ సంక్షోభాన్ని అడ్జేయడానికి తప్పనిసరిగా మన స్థానిక వనరులు పెంచుకోవడం అనేది చాలా ముఖ్యమవుతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవడం ఎట్లాగైతే అనుకుంటున్నామో వ్యవసాయానికి వీలైన ఒక వనరులను సృష్టించుకోవడం. నీటిపారుదల వ్యవస్థలు ఉంటే ఏమవుతుందో తెలంగాణకు తెలుసు. కాబట్టి ఈ నీటిపారుదల వ్యవస్థలకు సంబంధించి రోజు మాట్లాడుతున్నారు. ఉదాహరణకు చెరువులదైనా రోజు చర్చ ఉన్నది, మిషన్ కాకతీయది. అట్లాగే ఇంకొక వైపేమో ప్రాజెక్టుల రీజిడ్ అనే చర్చ ఉన్నది. చదువుకున్న ఓటర్కి ఈ విషయాలంటే తెలుసు. మనం అనుకున్నట్టుగా లేదు. చదువుకున్న ఓటర్ వీటికి కన్విన్స్ అవుతున్నాడు. ఆశ్చర్యం అది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం ఆలోచించినా, ఇప్పుడు కాంగ్రెస్ విమర్శించినా, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చెడామడా ఇష్టం వచ్చినట్టు విమర్శించినా వాటిని స్వీకరించలే. నిజానికి ముఖ్యమంత్రి రాజకీయాలు మాట్లాడలే పోయినసారి సభలో. ఇంతకుముందు చెప్పినాడు చాలా నీట్గా. ఏమన్నాడంటే, మీరు నేను నచ్చితే, నా పథకాలు మీకు నచ్చితే నాకు ఓటేయండి, నన్ను బలోపేతం చేయండి, అదర్వైజ్ నా చేతులకి ఇంకింత శక్తి ఇవ్వండి, అదర్వైజ్ మీరు ఏకండి అన్నాడు. కానీ ఎవరి మీద శిక్షించండి, నేను తప్పు చేస్తున్నాను. ఆఖరిలో మరీ ఇంత విమర్శలు ఎందుకు చేస్తారని చెప్పి ఒక 4-5 మీద విరుచుకుపడ్డాడు. అంతేగాని పొలిటికల్ విమర్శ అదైతే నీట్గా అప్పీల్ చేసింది ఏంటంటే, నా పథకాలు నచ్చితే నన్ను బలోపేతం చేయండి. ఇవాళ మరి బలోపేతం చేస్తున్నారు వాళ్ళు. మనం ఏం చేయలేము. బయట విశ్లేషణలకి గ్రౌండ్ రియాలిటీకి మధ్యలో ఉన్న తేడాని చివరికి నేను చెప్పిన టీఆర్ఎస్ ప్రముఖుడు కనుక్కోలేదు, కానీ కేసీఆర్ కనుక్కున్నారు. కేసీఆర్ అంచనా కరెక్ట్ అయింది. కేసీఆర్ తెలిసిన పలిసే నిజమైంది. అంటే ఆయన పోవడానికి కాదు, కానీ ప్రతిసారి ఎన్నికల సమయాలలో ఆయన మాట్లాడినప్పుడు కొంత సన్నిహితంగా విన్న సందర్భాలు కూడా నేను స్వయంగా నాకు కూడా అనుభవం ఉంది. ఆయన మాట్లాడుతున్న దానికి మనం ఆలోచిస్తున్న తేడా ఉంటుంది. ఆయనకి ఒరిజినల్ అంచనా తెలుసు. అంటే పీపుల్ పల్స్ తెలియడం కారణం ఏమిటంటే ప్రజల్లో ఉండడం. ఈ ప్రజల్లో ఉండడం మనమేంది, మనం ప్రజల్లో ఉండడానికంటే ముఖ్యంగా విశ్లేషించుకుంటాం అక్కడ ఉన్న కండిషన్స్. టీఆర్ఎస్ వచ్చింది కానీ ఏం చేసింది, నిజంగానే ఏం చేయలేగా, ఈ వైఫల్యం ఉంది, నీటిపారుదల వైఫల్యం, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలు జరుగుతుంటే ఎవరు ఓటేస్తారు, కనీసమైన నిరసన ఉంటుంది. లేకుంటే ఈయన అడమెంట్గా ఉన్నాడు కాబట్టి నాకు బుద్ధి చెప్పడానికన్నా కొంత ఏదో వేస్తారు, మెజారిటీ తగ్గుతుంది మనం అనుకుంటూ ఉంటాం. యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. 17 నెలలు అంటే కొంత ఉండదు, గవర్నమెంట్ ఏం చేసింది అనేది ఉంటుంది. ఏది మనం విశ్లేషించుకుంటాం. కానీ గ్రౌండ్ రియాలిటీ, వాట్ ఈస్ గ్రౌండ్ రియాలిటీ, అక్కడ పోయిన తర్వాత ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళకి తెలిసింది. అట్లాగే కేసీఆర్ గారికి మొదటి నుంచి ఎన్నికల అంచనాలు పర్ఫెక్ట్గా వేయడంలో ఆయనకు ఉన్నది. ఎందుకంటే ఒకటి ఆయనకు వచ్చే సమాచారం కావచ్చు, ఆయన తెప్పించుకునే రిపోర్ట్స్ కావచ్చు, లేదా జనం నాడి తెలవడం కావచ్చు. జనం నాడి ఎట్లా తెలుస్తుంది, ఉడికి అన్నము గింజ చూడడం లాంటిదే జనం నాడి. అది ఆయన చాలా పర్ఫెక్ట్గా పట్టుకున్నాడని అర్థమైంది. మనం విఫలమైనది అర్థమవుతున్నది. నిజమే అది. మనం అందరం కొంచెం తగ్గుతుందేమో, మెజారిటీ 50 లక్షలు అయింది, అంతకుముందున్న 50% రాదేమో, 56% రాదేమో, 50% వస్తుందేమో, మెజారిటీ 4 లక్షలకు తగ్గుతుందేమో అనుకుంటే అది దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటివరకు అయితే నాన్నగారు టీఆర్ఎస్ అభ్యర్థికి 171,000 మెజారిటీ వచ్చింది, లీడ్ ఉంది. ఆ లీడ్లో దూసుకుపోతున్నాడు. ఇది బహుశా 10వ రౌండ్ ఉంటుంది. ఇంకా పూర్తిగా మన మొత్తం 2,41,000 ఓట్లు వచ్చాయి ఆయనకి. 171,000 సంబంధించిన లీడ్ ఉంది. కాంగ్రెస్ బీజేపీ చూస్తే కాంగ్రెస్కి 60,000 ఓట్లు వచ్చాయి, బీజేపీకి 40,000 ఓట్లు వచ్చాయి. అంటే వీళ్ళిద్దరూ దరిదాపులో కూడా దగ్గరగా దరిదాపులో కూడా లేనటువంటి పరిస్థితి. భానుప్రసాద్ గారు చెప్పండి, నిజంగానే ఈ స్పీడ్ ఇది చూస్తున్నట్టయితే మీ గవర్నమెంట్ కేసీఆర్ తను చేస్తుంది కరెక్ట్ అని జనం నమ్మారని అనుకోవచ్చు. ఖచ్చితంగా డౌట్ లేదు అందులో. నెక్స్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా ఇది ప్రజలు మాకు ఇచ్చినటువంటి, మా కేసీఆర్ గారి నాయకత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక బలం.
డెఫినెట్గా ఇంకా మాపై ఉంచినటువంటి ఈ విశ్వాసాన్ని కొనసాగించడానికి ఇంకా మరింత ఉత్సాహంతో మరింత శక్తితో ఈ బంగారు తెలంగాణ నిర్మాణం వైపు అడుగులు వేయటానికి పూర్తి స్థాయిలో కృషి చేయడానికి ఇది మాకు ఒక బలంగా పనిచేస్తుంది. డెఫినెట్గా ప్రజల అభీష్టం మేరకు ఈ 16 నెలల కాలంగా చేసినటువంటి దానికంటే ఇంకా ఈ రానున్న 3.5 సంవత్సరాల కాలం పాటు ఇంకా మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. తప్పకుండా ఆ వైపుగా అంటే మీరు రాజకీయాలలో ఒకటి చూసుకున్నట్టయితే అసలు మామూలుగా ఒక వాగ్దానాలు చేయడం అనేటువంటి చాలామంది రాజకీయ నాయకులు చేస్తుంటారు, చాలామంది పార్టీ నాయకులు చేస్తుంటారు. కానీ కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాను అని చెప్పడం, దానికి ఒక పథకాన్ని రచించడం, అంతేకాకుండా 2019 లోపల కనుక ఇయ్యలేకపోయినట్టయితే 2019 ఎన్నికల్లో మిమ్మల్ని ఓట్లు అడగను అనేటువంటి ధైర్యంగా చెప్పగలగటం అనేటువంటిది ప్రజలకి ఒక విశ్వాసాన్ని కల్పిస్తుంది. ప్రజలకు కూడా ఈ ఆ నాయకత్వం మీద విశ్వాసం కల్పిస్తుంది. అదేవిధంగా ప్రజలు ఇచ్చేటువంటి ఈ రకమైనటువంటి మద్దతు ద్వారా నాయకులకు కూడా విశ్వాసం కలుగుతుంది, నాయకులకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ప్రజలు నాతో ఉన్నారు, నేను చేయగలుగుతాను అనేటువంటి నమ్మకం ఉంటుంది. ప్రతిరోజు విమర్శించే వాళ్ళు, ప్రతిరోజు అంటే గతంలో అధికారం వచ్చినప్పుడేమో ఏ పని చేయకుండా ఈరోజు మాత్రం కేవలం విమర్శలకే పరిమితం అయ్యేవాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు. అదేవిధంగా కొన్ని పత్రికలు ఉన్నాయి, ఇక వాళ్ళకు దేశంలో ఎక్కడ ఏమీ ఇది కనబడినట్టుగా మొత్తం ఒకే ఒక్క పని పెట్టుకుని విమర్శలు మాత్రమే మళ్ళీ ఇదిగా చేసుకున్నటువంటి ఇదిలో ఈరోజు మనం ఏదో మొత్తం రాష్ట్రంలో అందరికీ ప్రజల్లోకి ఇంబ్రైబ్ చేసినాము, ప్రజల్లోకి రక్తంలోకి ఎక్కి చేసినాం మనం వ్యతిరేకత అనేటువంటి ఆలోచన ఏదైతే వాళ్ళకు ఉండేనో వాళ్ళకు కూడా ఈరోజు ఆ ఆలోచనలన్నీ పటాపంచలు అయిపోయినాయి. మేము ఎక్కించాము, మేము ఎక్కించినటువంటి సూదిమంతుతో మొత్తం ఇక ప్రజల్లో వ్యతిరేకత నిండిపోయింది అనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా పటాపంచలు అయిపోయినాయి. వాళ్ళు కూడా ఇప్పటికైనా పందా మార్చుకుని ప్రజలతో పాటుగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏ రకమైనటువంటి ప్రభుత్వాలు కోరుకుంటున్నారు, ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇకనైనా అటువంటి విషపూరితమైనటువంటి ప్రచారాలు ఆపి ప్రజల అవసరాలని గురించి మాట్లాడుకున్నట్టయితే, ప్రజల ఇది గురించి మాట్లాడుకున్నట్టయితే బాగుంటుంది. డెఫినెట్గా ఆ వైపుగా అడుగులు పడతాయని ఆలోచన చేస్తున్నాం. ప్రతిపక్షాలు కూడా ఇక నుంచి ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల పట్ల పూర్తి అవగాహనతో ముందుకు రావాలనేది కోరుకుంటున్నాం. రైట్, ఇప్పటివరకు అయితే టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్కు 2,41,000 పైచిలకు ఓట్లు పోలయ్యాయి. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 64,000 ఓట్లు, తర్వాత బీజేపీ అభ్యర్థికి 40,000 ఓట్లు పోలాయి. ఇవి అధికారికంగా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి మనం తీసుకొని ఇస్తున్నటువంటి రిజల్ట్ ఇది. అంటే అక్కడ బయట ఇప్పటికే కొన్ని బయట నుంచి లోపల నుంచి వచ్చిన మెసేజ్ని బట్టి రకరకాలుగా కొంతమంది ఎక్కువ తక్కువ చెప్తున్నారు. కానీ ఇది అఫీషియల్గా వస్తున్నటువంటి రిజల్ట్ మాత్రమే ఇది మనం చెప్తున్నాం. ఇది నిజానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కొద్దిగా ఎక్కువనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి రిజల్ట్ ఇది, ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తున్నటువంటి రిజల్ట్ ఇది. ఓవరాల్గా ఒకటి చెప్పాలి భానుప్రసాద్ గారు, ఇది మీ సక్సెసా లేకపోతే ప్రతిపక్షాల ఫెయిల్యూర్ వల్ల ఇట్లా వచ్చిందా? అంటే దీంట్లో రెండూ ఉన్నాయి. ప్రతిపక్షాల ఫెయిల్యూర్ ఎంతైతే ఉందో, ప్రతిపక్షాల ఫెయిల్యూర్ అంటే చాలా ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఏ వాదనలను అయితే వాళ్ళు వినిపిస్తున్నారో, ప్రభుత్వాన్ని ఏ విమర్శలు అయితే వాళ్ళు చేస్తున్నారో దాంట్లో పసలేదు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోతుంది. వాళ్ళు చేసేటువంటి విమర్శలు కానీ వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ప్రతిపక్షం చేయాల్సినటువంటి ఇది ఏంటంటే అధికార పక్షం ఏమైనా తప్పు చేస్తే దానికి విమర్శించాలి, లేకపోతే అధికార పక్షానికి ఏమైనా సూచనలు చేయదలుచుకుంటే చేయాలి. కానీ వాళ్ళు కేవలం వ్యక్తిగత విమర్శలకో లేకపోతే వాళ్ళ గ్రడ్జ్ కనబడుతుంది ప్రజలకు తప్పితే వాళ్ళకేదో మనం ఎట్లా అధికారంలోకి రావాలి, మనం ఎట్లయినా చేసి దీన్ని పడగొట్టాలి అనేటువంటి ఇది కనబడుతుంది తప్పితే మనం ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఎప్పుడో 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ లోపుగా మనం అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం, దానికి మేము కూడా మీతో పాటు సహకరిస్తాం, కృషి చేస్తాం అనేటువంటి ఆ రకమైనటువంటి ఇది వాళ్ళకి ప్రజలకు ఈరోజు ఆ ప్రతిపక్ష పార్టీల్లో కనబడటం లేదు. ముఖ్యంగా కొంతమంది నాయకులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకులు మాట్లాడుతుంటేనైతే అసలు ఏమాత్రం కూడా మీరు చూడండి, ఏ ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ విధానాలు కానివ్వండి, దీని గురించి మాట్లాడు. ఆయన ఎంతసేపటికి వ్యక్తిగతమో లేకపోతే కులమో లేకపోతే మతమో లేకపోతే ఇదో పెట్టుకుని విమర్శలు చేయటమే తప్పితే వేరే ఏ ఇది లేదు. ఆయన ఈరోజు స్టార్ క్యాంపెయినర్గా తిరిగాడు, ఏమైంది? ప్రజలు చూశారు, ప్రజలు ఏం చెప్పారు, బుద్ధి చెప్పారు, చూశారు. రేపు పొద్దున ఆయనకి ఎక్కడికి పోయినా కూడా ఇదే రకమైనటువంటిది వస్తుంది. ఆ రకమైనటువంటి ప్రతిపక్షాలకి డెఫినెట్గా ఇది కుదరదు. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు ఫస్ట్ క్యాండిడేట్ సెలక్షన్ దగ్గరనే మొత్తం పూర్తిగా డీలా పడిపోయినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చూసినట్టయితే స్థానిక నాయకులు ఎవరు పోటీకి ముందుకు రానటువంటి పరిస్థితి ఏర్పడింది. వివేక్ గారిని అడిగితే వివేక్ గారు నేను పోటీ చేయనన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇట్లా ఎంతోమంది పోటీ చేయడానికే సిద్ధంగా లేని పరిస్థితి ఉంది. అంటే ఆ రోజే మనకు తెలుసు అక్కడ పరిస్థితి ఏందనేది. కొంతమందికి ఎవరో ఇంకేదో మన ఏదో ఊహల్లోకల్లో విహరించేటువంటి వాళ్ళకి కొంతమందికి ఉండొచ్చు. ఏది సర్వే సత్యనారాయణ గారు నిన్న కూడా నేను 6 లక్షల మెజారిటీతో గెలుస్తున్నా అని చెప్పి సర్వే సత్యనారాయణ గారికో లేకపోతే షబ్బీర్ అలీ గారికో వీళ్ళకు ఏదేదో ఊహల్లోకల్లో విహరిస్తూ ఉండొచ్చు. కానీ
ప్రజలకు అక్కడ తెలిసినటువంటి అక్కడ స్థానికంగా తిరిగేటువంటి ప్రజల్లో తిరిగే నాయకులకి వాస్తవాలు కూడా ముందే తెలుసు కాబట్టి వాళ్ళు పోటీకి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంటే బీజేపీ కూడా స్థానిక నాయకులు ఎవరు పోటీకి రానటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచో ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ వాస్తవం అయితే అదే రైట్. ఓవరాల్గా ఇప్పటిదాకా అయితే 1,89,000 లీడ్ టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరు దయాకర్కి వచ్చింది. ఒకటి నాన్నగారు సేమ్ క్వశ్చన్, టీఆర్ఎస్ సక్సెస్ కేవలం వాళ్ళ పథకాలే అనుకుందాం కొంచెం, ఆ పథకాలనే కాంగ్రెస్ బీజేపీ కూడా టార్గెట్ చేసినాయి. వీళ్ళు మిషన్ కాకతీయ చెప్పారు, వాటర్ గేట్ చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పారు. సో అవే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ వచ్చినాయి, ఊరికి ఒకటి వస్తుందో రెండు వస్తుందో, అది టీఆర్ఎస్ సర్పంచ్కి ఇసుకుంటారు కదా, మీకేమి ఇస్తారని చెప్పి ప్రతిపక్షాలు ప్రచారం చేసినాయి. మిషన్ కాకతీయలో 4 తట్టలు ఎత్తిపోసి నీళ్ళు వచ్చినాయి, మీ చెరువులో ఎండిపోయినాయి కదా, నీళ్ళు వచ్చినాయని ప్రశ్నించారు. సో సేమ్ అస్త్రాన్ని ఇద్దరు ప్రయోగించారు. వాళ్ళేమో అవి చూపించుకున్నారు, వీళ్ళేమో అందులో లోపాలు చూపించారు. జనము టీఆర్ఎస్ నమ్మారు, అధికార పార్టీని నమ్మారు. ఎందుకని? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులలో ఈ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ అంటాం, మిగతా పార్టీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదా టీఆర్ఎస్ బలవంతం కలుపుకున్నదని అన్న ఆరోపించినా పర్లేదు, కానీ టీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా బలోపేతమైంది. ఈ బలోపేతం ఎట్లా అయిందంటే అంతకుముందున్న సీట్లు ఆ తర్వాత చాలామంది వచ్చి చేరినారు. ఈ చాలామంది వచ్చి చేరడం అనేది ఒక సుస్థిరమైన ప్రభుత్వం అయితే వచ్చింది. ఇది చాలామంది కోరుకున్నది తెలంగాణలో. తెలంగాణ వాదులు ముఖ్యంగా ప్రతిపక్షాలు అది తప్పుగా అది వేరే రకంగా ప్రచారం చేసినారు. కానీ సుస్థిర ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత వచ్చిన పరిణామాలు ఏమిటంటే ఈ సుస్థిర ప్రభుత్వం అనేది ఒకటి ఏర్పడ్డ తర్వాత నిజానికి తెలంగాణ ప్రజలు కోరుకున్నది సుస్థిర ప్రభుత్వం. వై? బికాజ్ వచ్చినాక ఉండే చెడుగులు కొన్ని ఉన్నాయి, సంపూర్ణ తెలంగాణ కాదు అనే దాంట్లో ఆ సెన్స్ ఒకటి క్యారీ అవుతున్నది. అది మనకు తెలియకుండానే హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఈ తెలంగాణలో చాలా సమస్యలు వచ్చినాయి. కరెంటు కాడ లొల్లి ఉంటుంది, తర్వాత నీళ్ళ కాడ లొల్లి ఉంటుంది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు తెలంగాణ వ్యతిరేకతతో ఉంటారు. వాళ్ళ పార్టీ ఏమో ఇక్కడ ఏదో మాట్లాడుతుంటుంది రేవంత్ రెడ్డి, కానీ దానికి వాళ్ళకి హక్కే లేదు అసలు అది మాట్లాడడానికి. కానీ ప్రతి దానికి అడ్డం పడడం ఉంటుంది. 8 సెక్షన్ అనే దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న మీడియా మీద దాడి జరిగింది, అక్కడి నుంచి వచ్చి పోలీసులు. అంటే ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే ఏం కోరుకుంటారంటే ప్రజలు ఏమన్నా కానీ మళ్ళొక్కసారి వాళ్ళది ఏదన్నా పెత్తనం ఇక్కడ సాగొద్దు అనేది కోరుకుంటారు. దానికి సూట్ అయిన మనిషి కేసీఆర్ అనుకుంటారు. నాయకత్వం విషయంలో ఇది ఉంది జనాలకి. ఇది ఉన్న తర్వాత ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి? 3వ రోజు నుంచి మొదలైంది యాక్చువల్గా కథ. 3వ రోజులోనే మెదక్లో గజ్వేల్లో దిష్టి బొమ్మలు దగలబెట్టుండ్రు, గద్దెలు కూలగొట్టడం జరిగింది 3 రోజులకి ప్రభుత్వం వచ్చినాక. ఇది ప్రజలలో ఎట్లా ఉంటుంది? ఇరిటేషన్ ఉంటుంది. ఒక దిక్కేమో ఒక సుస్థిర నాయకత్వం నుండి తెలంగాణ రక్షించుకోవాలని కోరుకుంటారు ప్రజలు. ఈ సుస్థిర నాయకత్వం ఎందుకు అనుకుంటారంటే 10 ఏళ్ళు వాళ్ళు ఉంటారు, గొడవ ఉంటుంది. తర్వాత ఆయన ఏమో చంద్రబాబు నాయుడు, అవతలనేమో బీజేపీ ప్రభుత్వం ఉంది. అది రాకముందే 7 మండలాలు కలుపుకున్న బీజేపీ వాళ్ళు ఉన్నారు. మోడీ అక్కడ వాళ్ళు అసలు ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు తీసేసుకున్నారు. ఇట్లాంటివన్నీ చూస్తున్నారు భౌతికంగా. జ్ఞానం ఉన్నోళ్ళే కదా, ప్రజలే జ్ఞానం ఉన్నోళ్ళు. మనం అనుకుంటాం మన జ్ఞానం ఉందని. అయితే ఇవన్నిటితో పాటుగా ప్రతిపక్షాలు ఎట్లా విఫలమైన, ఉదాహరణకి ఎన్కౌంటర్లో తీసుకుందాం. వరంగల్లోకి ఎన్కౌంటర్ అయింది. చాలామంది దాని మీద కాయని అనుకున్నారు, అంటే ఎన్కౌంటర్ అయింది కాబట్టి తీవ్ర వ్యతిరేకత వస్తుంది టీఆర్ఎస్ మీద అని. ఎన్కౌంటర్లు చేయండి ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు ఇది దురదృష్టం అనడాన్ని నమ్మిరు. కానీ ఇప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉన్నదంటే ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ కాబట్టి ఎన్కౌంటర్ మీద ఆలోచిస్తే రేవంత్ రెడ్డికి ఎక్కడ అర్హత ఉంటుంది? దయాకర్ రావుకు వాళ్ళకి అర్హత ఉంటుందా? ఎన్కౌంటర్లు ఎన్ని చేసింది? తెలుగుదేశమే కదా ఎన్కౌంటర్లు చేసిందని. కాంగ్రెస్కి అర్హత ఉంటుందా? ఉండదు. వీళ్ళిద్దరు ఎన్కౌంటర్ మీద పడి అయ్యో ఎన్కౌంటర్ అయిందని మాట్లాడేసరికి నిజానికి ఎన్కౌంటర్ అనేది వేరే ఇష్యూ. మరోరావు మాట్లాడితే దానికి విలువ ఉంటుంది, ఎవరైనా పౌర హక్కుల వాళ్ళు మాట్లాడితే విలువ ఉంటుంది, దాన్ని ఖండిస్తే విలువ ఉంటుంది, ఇక ప్రభుత్వాన్ని నిలదీస్తే కొంత అర్థం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎన్నికల ఓట్ల కోసము నిలదీసింది అనుకోండి, అది ఎట్లుంటుంది? అంటే ఇవన్నీ కూడా ప్రజలకి డ్యూయల్టీ కనబడ్డది వాళ్ళకి. ఎన్కౌంటర్ ఖండించడం అనేది విడిగా వేరు, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా దురదృష్టం అన్నారు, ఇవన్నీ నచ్చినాయి. ఇది ఆఖరి ఎన్కౌంటర్ కావాలని కూడా హోమ్ మినిస్టర్ స్వయంగా అన్నాడు. ఇవన్నిటిని నమ్మిరు కానీ ప్రతిపక్షాలు ప్రచారం చేసిందని నమ్మలేదు. ఇక్కడ ఆశ్చర్యం, ఎందుకంటే ఓటింగ్ సార్లు చూస్తే అర్థమవుతుంది మనకి. అంటే అట్లాగే వాళ్ళ క్రెడిబిలిటీస్. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలని నువ్వు నిన్నదాకా ఏం చేసినావు? రైతుల ఆత్మహత్యలు అడుగుతావు. ప్రాజెక్టులు తరలిపోతుంటే నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీకి ఏమో అవగాహన లేదు, నువ్వు తెలంగాణ అనడానికి వ్యతిరేకమైనది ఆ పార్టీ. నువ్వు ఇప్పటికి కూడా ఆంధ్ర ప్రయోజనాలు విజయవాడ నుంచి రాజకీయాలు నడిపే పార్టీ. రేవంత్ రెడ్డికి ఏం అర్హత ఉంటుంది? ఆయన ఎన్నెన్న కబుర్లు చెప్పొచ్చు, ఎన్నెన్న మాట్లాడవచ్చు, మా అందరినీ దూషిస్తూ ఉండొచ్చు. కానీ కోదండరామ్ వల్ల ఉరి తీయాలని అంటాడు ఆయన ఒకసారి ఇప్పుడు టీవీ ఛానల్లో. ఇదేం ఆశ్చర్యం, మమ్మల్ని ఎందుకు ఉరి తీయమంటాడంటే మేమందరం ఇట్లా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ కాదు ఇక్కడ ఇష్యూ. నీకు క్రెడిబిలిటీ లేదు, నీకు విశ్వసనీయత లేదు, నువ్వు తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో ఉన్నావు అనేది ముఖ్యమైనది ఇక్కడ. చివరికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. పసునూరు దయాకర్కి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పుడు, టికెట్ కన్ఫర్మ్ చేసినప్పుడు పసునూరు దయాకర్ ఎంపీ కవిత
రూపంలో ఆ తెలంగాణ తల్లిని తయారు చేశారు కాబట్టి అందుకే టికెట్ ఇచ్చారు, ఎవరు ఓటు వేయద్దు అని చెప్పి కూడా అది ఆయన మరీ ఎన్టీఆర్ ఆ ట్రస్ట్ స్థాయిలో. ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ స్థాయిలో ప్రచారం చేసినాక వాళ్ళకి నమ్మకం ఎట్లా వస్తుంది? ఇంకోటి ఏంటంటే రెండోది, టీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారు కానీ అనుసరిస్తున్న విధానాల మీద ఫైటింగ్ ప్రజలు ఒప్పుకుంటారు. రాజకీయ విధానాల మీద ఫైటింగ్, రాజకీయ విధానాల మీద విమర్శలు, రాజకీయ విధానాల మీద ఒక పోరాటం. ఇప్పుడు ఉదాహరణకి ఇగో ఇది నచ్చలేదు మాకు, మీరు పునర్నిర్మాణం అంటున్నారు కానీ ఇట్లా చేస్తే ఇట్లా నష్టం వస్తుంది, ఇగో ఇట్లా లాభం వస్తుంది అని చెప్పగలగాలి తప్ప నువ్వు అదే మొదలే కాదు పథకము వెంటనే ఇలా పైసలు ఉన్నాయి పైసలు తింటున్నారంటే అది ఎక్కడ మొదలే కాకపోయా కదా. రైట్ సార్, మీరు మరిన్ని విషయాలు చెప్పే ముందు ఒకసారి వరంగల్కి వెళ్దాం. వరంగల్లో మా బుచ్చన్న దగ్గర మరిన్ని అప్డేట్స్ ఉన్నట్టున్నాయి. బుచ్చన్న, ఎన్ని రౌండ్లు కంప్లీట్ అయినాయి? ఇప్పుడు వరకు ఉన్నటువంటి అఫీషియల్ మెజార్టీ ఎంత?